పూర్వకాలంలో మన ముందు తరాల వారు యోగా ప్రత్యేకంగా చేసేవారా అనే ప్రశ్న ఉదయిస్తే మాత్రం ఒక్క సమాధానం తప్పకుండా వస్తుంది, లేదు అని. కానీ ప్రత్యేకంగా చేసేవారు కాదు, కానీ జీవితంలో ప్రతి పని ఓ యోగంగానే సాగేదంటారు. అది ప్రతి ఒక్కరి శ్వాసలో ఉన్న జీవన తత్వం. ఆ జీవన విధానం వల్లే వారికి ప్రత్యేకంగా ఆసనాలు, ప్రాణాయామం, థెరపీ అవసరం అయ్యేది కాదు. అందుకే మనం యోగా నేర్చుకోవాలి అంటున్నాం. కానీ వారు మాత్రం యోగంగా జీవించేవారు, యోగానే జీవనంగా జీవించేవారు. పూర్వకాలంలో యోగం అనేది కేవలం శారీరక వ్యాయామంగా కాకుండా ఆధ్యాత్మిక ప్రయాణంగా భావించబడేది. యోగః కర్మసు కౌశలం అనే భగవద్గీత వాక్యం ప్రకారం యోగం అనేది జీవన విధానం. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదిలో స్నానం చేసి శుద్ధమై ధ్యానం, ప్రాణాయామం చేయడం వారి అలవాటుగా ఉండేది. వీరి జీవన విధానం ప్రకృతి సిద్ధమైనది. రసాయనాలు లేని ఆహారం, క్రమబద్ధమైన నిద్ర, పరిమితికి మించి భోజనం చేయకపోవడం, వాక్చాతుర్యాన్ని నియంత్రించడం, అంటే మితంగా మాట్లాడే అలవాటు వంటి నియమాల్ని సహజంగానే పాటించేవారు ఆనాడు. ఈ విధంగా పూర్వకాలంలో యోగం అనేది శరీరానికి ఆరోగ్యం, మనసుకు శాంతి, ఆత్మకు చైతన్యం ఇచ్చే పరిపూర్ణ మార్గంగా ఉండేది. ఒకప్పుడు సాయంత్రమైతే చాలు, వ్యవసాయ పనులన్నీ పూర్తయ్యాక గ్రామంలోని ఆలయం వద్ద లేదా రచ్చబండ వద్ద అందరూ చేరేవారు. చక్కటి వాతావరణంలో దైవనామస్మరణ చేసేవారు. అందులో భాగంగా పాటలు, సంకీర్తనలు పాడుకుంటూ 2 చేతులు లయబద్ధంగా తడుతూ భజనలు చేసేవారు. ఆ భజనలు కూడా యోగంలో భాగమే. భజనలు మనస్సును దైవంపై నిలుపుతాయి. దీనివల్ల చిత్త విక్షేపం తగ్గుతుంది, మనస్సు ఏకాగ్రత సాధిస్తుంది. ఇది ధ్యానానికి ముందస్తు స్థాయి. ముగ్గులు వేయడం అనేది కూడా భారతీయ సంప్రదాయంలో రోజువారీ ఆచారంగా అనిపించినా, మహిళలు ఉదయమే లేచి చేతులు, మోకాళ్ళు, నడుము వంచుతూ ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వంగే వ్యాయామం, కాళ్ళు, చేతులు, భుజాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ముగ్గు అనేది శుభ సంకేతం, గృహానికి మంగళ సూచకం. ఇక వ్యవసాయం అంటే కేవలం భూమిలో విత్తనాలు వేసి పంటలు పండించుకోవడం కాదు, అది ఒక జీవన శైలి. శ్రమతో కూడిన వ్యవసాయం శరీర దృఢత్వాన్ని, శక్తిని పెంచుతాయి. ఇది వ్యాయామ స్థాయి యోగం. వ్యవసాయ పనిలో రైతు పంచభూతాల సమన్వయంలో జీవిస్తాడు. ఇది ప్రకృతి యోగానికి నిదర్శనం. తన శరీరంతో శ్రమిస్తాడు, ఇది హఠయోగం. మనస్సుతో పట్టుదలతో ఉంటాడు, ఇది ధ్యాన యోగం. భగవంతుడి కృప నమ్ముకుంటాడు, ఇది భక్తి యోగం. తన కర్మను నిష్కామంగా చేస్తాడు, ఇది కర్మయోగం. అందుకే రైతు జీవితం అంటే సజీవ యోగ సాధన. ఈ మారిన వేగవంతమైన జీవనయానంలో కూర్చుని పనిచేసే జీవనశైలి ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణమైపోయింది. అంతేకాదు, జంక్ ఫుడ్, విరుద్ధాహారం, అసమతౌల్యమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఉబ్బసం, ఊబకాయం, మధుమేహం, నిద్రలేమి, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం మనిషిని చైతన్యపరిచి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్నిస్తుంది. ప్రతిరోజు ఉదయం కనీసం 30 నిమిషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామానికి ప్రతి ఒక్కరూ కేటాయించాలి. రోజుకు కొన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. ఆహారంలో సాత్వికతను, నిద్రలో సమయపాలన పాటించాలి. వేగం తప్పదు, కానీ దిశ తప్పకూడదు. ఆ వేగానికి సరైన దిక్సూచి యోగా మాత్రమే. మానవ జీవితాన్ని మరింత ఆరోగ్యవంతంగా, శాంతియుతంగా, సార్థకంగా మార్చే మహాసాధన యోగా. ఇంతటి ప్రాధాన్యం కలిగి ఉంది కనుకనే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రతి ఏటా జూన్ 21న జరుగుతోంది. ఇందులో భాగంగా మన భారత ప్రభుత్వం కూడా యోగ ఆవశ్యకతను ప్రజల్లో కలిగిస్తోంది. అందుకే అందరం అందాం, యోగం శరణం గచ్ఛామి.